ప్రపంచంలో చోటు చేసుకుంటోన్న ఘటనల దృష్ట్యా 2026లో ఏదో ప్రపంచ యుద్ధం జరుగుతుండొచ్చనే అనుమానాలు లేకపోలేదు. వెనుజులా, రష్యా తర్వాత ఇరాన్లో ఏం జరుగుతుందో ఓసారి పరిశీలిద్దాం. ఇరాన్లో భారతీయులను అరెస్టు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఇరాన్ రాయబారి ఖండించడం భారత్కు కాస్త ఊరటనిచ్చింది. ఇరాన్ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై అధ్యక్షుడు ఖొమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు, హింసలు చెలరేగటం, 600 మంది మరణించడం ఆ దేశంలో నెలకొన్న అస్థిరతను చాటుతోంది. ఇరాన్లో చోటు చేసుకుంటోన్న ఘటనలను అమెరికా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఇరాన్ నిరసనకారులను రక్షించాలన్న నెపంతో ఇక్కడ అమెరికా బలాన్ని ప్రయోగిస్తే యుఎస్ సైన్యం, ఇజ్రాయిల్లు తమ లక్ష్యాలుగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. గత 2 వారాల నుంచి సాగుతోన్న నిరసనల్లో 11,000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఇరాన్లో జరుగుతున్న పరిణామాల గురించి కొన్ని విదేశీ ఎక్స్ ఖాతాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంగా డిసెంబర్ 28న ఇరాక్ కరెన్సీ రియాల్ పతనం తర్వాత నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా అవి తీవ్ర రూపం దాల్చాయి. అది ఇరాన్ ప్రభుత్వాన్ని సవాలు చేసే డిమాండ్లుగా మారాయి. దీన్నే అవకాశంగా తీసుకున్న కొన్ని దేశాలు ఇరాన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు అవకాశం కోసం ఎదురు చూస్తోన్న అమెరికాకు ఇరాన్లోని అంతర్గత సమస్య కలిసొచ్చిందని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ వైపు అమెరికా కన్నెత్తు చూస్తే ఉపేక్షించేదే లేదని, ఎదురుదాడులు తప్పవని కూడా హెచ్చరించింది. అసలు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ప్రపంచంలో అశాంతిని వ్యాప్తి చేస్తున్నాయని కూడా ఇరాన్ ఆరోపించింది. ఇరాన్లో అల్లరి మూకలు సమాజానికి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి అల్లరి మూకలను నమ్మకుండా ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకోవాలని ఇరాన్ పాలకులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.